అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? మార్నింగ్ పూజ అయితే కంపల్సరీగా ఉంటుందబ్బా. మా ఇంట్లో అభిషేకం ఉంటుందన్నమాట శివయ్యకు. తర్వాత నేను ఇట్లా పిట్టెలకైతే కట్టెలపై మీద అన్నం వండేసిన. ఇంకా ఈ వీడియోలనైతే మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇద్దామని వచ్చేసినబ్బా. ఎండాకాలం కదా, హైడ్రేటెడ్గా ఉండడానికి నేను మార్నింగ్ పూటనైతే కలబంద కొత్తిమీర కలిపి ఇట్లా జ్యూస్ అయితే తాగేస్తాను అనమాట. వీక్లీ ట్వైస్ అయితే ఈ జ్యూస్ తాగుతాబ్బా. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే కొట్టట్లేరబ్బా. ఫస్ట్ అయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టరి, సబ్స్క్రైబ్ చేసుకోరి. లంచ్లకైతే నేను అన్నం వండేసి పుంటికర తొక్కైతే రోట్ల నూరేసినబ్బా. సూపర్ కుదిరింది అనమాట. అట్లనే టమాటా రసం కూడా పెట్టిన. ఎండాకాలం కదా, కొంచెం చారు ఉంటే బాగుంటది అని చెప్పేసి మార్నింగ్ 8 o'clock నేను జ్యూస్ తాగింది కదా, 9 o'clock అయితే టిఫిన్ తినేస్తున్నాను అనమాట. లైట్ ఫుడ్ తీసుకుంటా, మరీ హెవీ ఫుడ్ తీసుకోను. ఇంకా రోజు అయితే మా ఇంట్లో రకరకాలుగా జావా చేస్తుంటామట. ఈ రోజు సగ్గుబియ్యం జావా చేసిన. ఇక నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మీరు ఎలక్ట్రాల్ పౌడర్ అయితే ఇంట్లో రెడీగా పెట్టుకోరబ్బా. కొందరికి వాంతులు అవుతుంటాయి ఎండలకు, కొందరికి మోషన్స్ అవుతుంటాయి. అట్లని కాకుండా నార్మల్ గా కూడా రోజు ఒక ప్యాకెట్ ఎలక్ట్రాల్ పౌడర్ అయితే వాటర్ లో కలుపుకొని తాగేసేరి. కొంచెం హైడ్రేటెడ్ ఉంటది బాడీ అనేది. రోజుకి ఒకసారైనా నిమ్మరసం కూడా తాగురి. నేను ఈవినింగ్ అయితే వాటర్ మెలాన్, యాపిల్ కలిపి ఇట్లా జ్యూస్ అయితే చేసుకొని తాగేసిన. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.